कपितजम्बुफलसारभक्षितं उमासुतं शोकविनाशकारणं नमा विघ्नेश्वरपादपङ्कजं गणानाथं गणपतिं हवामहे कविं कवीनुपसर्वस्तवं जयशराजं ब्रह्मणां ब्राह्मणप्रदान् शृण्वन्नोतिविश्सिसादनं महागणाधिपते नमः। वागर्धाविसमृद्धवागर्धप्रतिपत्तये जगतपितरौ वन्दे पार्वती परमेश्वरं गुरवे सर्वलोकानां विशदे भौरोग्नां निधे सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। ओं श्री शंभुलिंगेश्वर नमस्तु। పరమేశ్వర స్వరూపమైనటువంటి సభకు నమస్కారం చేస్తూ జీవితంలో అందరికీ ఉండే ఒక ప్రశ్న ఏమంటే, దుర్మార్గులు బాగా లగ్జరీగా ఉన్నప్పుడు మనందరికీ ఒక ప్రశ్న పుడుతుంది. మేము కరెక్ట్గా ఉన్నామే, ఇంకొకరి డబ్బు ఆశించటం లేదు, ఒకరిని మోసం చేయటం లేదు, మరి ఎందుకు మాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, అన్నీ చేసేవాడు బాగానే ఉన్నాడు కదా, ఇది కలికాల ప్రభావమేమో, మనం కూడా చెడుగా ఉంటే బాగుంటుందేమో, మనం కూడా బాగుపడాలంటే కొన్ని మార్గాలు తొక్కాల్సి వస్తుందేమో అనే ఆలోచన ఏదో ఒక హంతంలో జీవితంలో మనిషిని ప్రేరేపణ పొందిస్తుంది. ఎందుకంటే వాడుండే ఆ కష్టాలు అటువంటివి. వాడేమనుకుంటాడంటే, సరే ఇంతమంది పోలేంది, నేను ఒక్కటే పోయి ఏం పొడి చేస్తాను, మనం కూడా నలుగురితో పాటు నారాయణ అనేస్తే అయిపోతుంది కదా, ప్రశాంతంగా ఉండొచ్చు అనే ఆలోచన వస్తుంది. అటువంటి వారికి అర్జునుడికి కృష్ణుడు, ఇప్పుడు మనకు వచ్చిన డౌటే ఒకసారి అర్జునుడికి వస్తే దీన్ని కృష్ణుడిని అడుగుతాడు. ఇంతకుముందు కూడా ప్రస్తావించినాను నేను. అర్జునుడు చాలా నిష్ఠురంగా మాట్లాడతాడు కృష్ణుడితో. స్వామి, నువ్వు చాలా కర్కోటకుడివి, నువ్వు ఇచ్చిన వాళ్ళకి బాధ మీద బాధ ఇస్తావు, దుర్మార్గులకి సుఖం మీద సుఖం ఇచ్చేస్తావు, ఇది ఏం లెక్క, నీది అర్థమే కాలేదు నాకు. అప్పుడు కృష్ణుడు అనుకుంటాడు, ఈయనకి మాట మాత్రం చెప్తే తలకెత్తుందో లేదో, దీన్ని గ్రౌండ్ లెవెల్లో అంటే ప్రాక్టికల్గా చేసి చూపిస్తాము, ఈ మంచి చెడుల డిఫరెన్స్ ఎట్లా ఉంటుంది. అప్పుడు ఆయన ఏమనుకుంటాడు, ఇద్దరూ కలిసి ఇద్దరు బ్రాహ్మణుల వేషం కట్టి ఒక గ్రామానికి వెళ్తారు. ఆ గ్రామానికి వెళ్ళిన తర్వాత అప్పుడు చూడండి, ఎక్కడ దొరికితే అక్కడ సత్రాలు ఉండేవి కాదు. పెద్ద పెద్ద ఊర్లో అయితే సత్రాలు ఉండేవి, పూర్తి చిన్న పల్లెటూర్లలో అయితే సత్రాలు ఎక్కడి నుంచి కడతారు. అప్పుడు అటువంటి ఊర్లలో పోతే అక్కడ ఆ ఊర్లో ఎవరైతే పెద్ద ధనవంతుడు ఉండేవాడో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి బస ఏర్పాటు చేసేవాళ్ళు. అప్పుడు ఆ ఆనవాయితీ నడిచేది. మీరు బాగా చూడండి, మనం ఒక మాట వ్యవహారంలో ఉంటుంది, కోట్లకు పడగెత్తినాడు అని. ఈయన కోట్లు తుడిస్తే పడగెందుకు ఎత్తుతుంది అనేది అనుమానం. అర్థమైందా? పాముకి పడగ ఉంటుంది, ఈయన దగ్గర కోట్లు ఉన్నాయి. ఈ కోటికి ఆ పడగకి ఏమి లింకు అంటే, అప్పుడు వాళ్ళు ఏం చేసినారంటే, ఒక ధనవంతుడు ఒక ఊరిలో ఉన్నాడు, ఎవరో బయట ఊరు నుంచి అక్కడికి వచ్చినారు. వాళ్ళు అలా వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడ ఏ ఇంట్లో ఉండాలనేది వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఆ ఊరిలో ఎవరెవరు ఎలా ఉన్నారో, ఎటువంటి వాళ్ళు ఉన్నారో ఈ వచ్చిన వాళ్ళకి తెలియదు. కానీ వీళ్ళు ఆ రాత్రి అక్కడ ఉండి మళ్ళీ పొద్దున ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఎవరింటి వాకిలి తట్టాలా అనేది సమస్య. పగలపూట అయితే ఎవరినో ఒకరిని కనుక్కొని పోతారు, ఏమయ్యా ఇక్కడ ఎవరున్నారు బస ఏర్పాటు చేసుకోవడానికి అని. రాత్రిపూట ఎవరు చెప్తారు? అందుకనేసి అప్పుడు వాళ్ళు శాస్త్ర ప్రకారం ఎవరైతే కోట్లు సంపాదిస్తాడో, అంటే బాగా ధనవంతుడు ఉంటాడో, ఆ ఊర్లో మేలైన షావుకారు ఎవరుంటాడో ఆయన ఇంటి మీద ఒక పాము పడగల గుర్తు పెట్టేవాళ్ళు అన్నమాట. ఎందుకంటే అట్లా పోయినప్పుడు వాళ్ళని వీళ్ళని అడుక్కోకున్నట్ల చక్కగా పడగుండే ఇంటికి వెళ్ళిపోయి అక్కడ బసని చూసుకునేవాళ్ళు. అందుకు ఆయన కోట్లకి ఈ పడగకి లింక్ కలిపి ఆ కోటీశ్వరుడి ఇంటికి ఆ పడగ ఉన్నందుకు వెళ్ళేవాళ్ళు చక్కగా వాళ్ళ ఇంటికే పోయి అక్కడే బస ఏర్పాటు చేసుకొని అక్కడే భోజనాలు ముగించుకొని మళ్ళీ నెక్స్ట్ డే ప్రయాణాన్ని కొనసాగించేవారు. అందుకు కోట్లకు పడగెత్తాడు అని చెప్పేవాళ్ళు. అటువంటి ఒక ధనికుడిల్లిని ఈ శ్రీకృష్ణుడు అర్జునుడు కలిసి వెతుక్కుంటూ పోతే ఆ ఊర్లో ఒక ఆయన చెప్తారు, అదే వాళ్ళ ఇల్లు. అక్కడికి పోయి వీళ్ళు చినిగిపోయిన బట్టల్లో ఉండే బ్రాహ్మణుల రూపంలో ఉంటారు. ఆయన చాలా కేవలంగా చూస్తాడు. ఏం కావాలంటే, లేదా ఎట్లా ఊరికి పోతున్నాము, చీకటి పడిపోయింది, ఇక్కడ బస చేసుకొని పొద్దున పోవాలనుకున్నాము. సరే సరే ఉండండి, ఆ మూల గొడ్ల చావిడి ఉంది చూడు, అక్కడ ఉండండి అని చెప్తాడు. అర్జునుడు ముఖం చూస్తాడు కృష్ణుని. ఆయన నిదానం అంటాడు. ఎందుకంటే ప్రాక్టికల్ చేసేకి వచ్చినాం కాబట్టి ఇటువంటి తప్పదని. అప్పుడు మెల్లగా గొడ్ల చావిడిలోకి పోతారు. పోయిన తర్వాత ఆకలి అవుతుంది. కొద్దిసేపటికి, అయ్యా ఆకలి అవుతుంది, ఏదన్నా
తినడానికి ఇస్తారా అని. అప్పుడు ఏం చేస్తాడంటే ఆయన గంజి కాసి నీళ్ల గంజి తెచ్చి ప్రాణం నిలుపుకోవడానికి ఇది పెట్టుకున్నాయా, వంట చేసేవాళ్ళు ఎవరు లేదు అని చెప్తాడు. ఒక పక్క ఆయన టేబుల్ మీద పంచభక్ష ప్రాణాలన్నీ ఉంటాయి, వీళ్ళకి మాత్రం నీళ్ల గంజిని పోస్తాడు, అది తాగండి అని చెప్తాడు. మళ్ళీ అర్జునుడు చూస్తాడు, మళ్ళీ కృష్ణుడు సముదాయిస్తాడు. చూసుకొని అనుకుంటాడు, ఈయన అనవసరంగా ప్రశ్న అడిగినా అని ఇన్ని కష్టాలు పెడుతున్నాడు ఈయన. అప్పుడు గంజి తాగి పడుకుంటారు. పడుకున్న తర్వాత అది కొద్దిసేపటికి ఊడి పడేటట్లుంటుంది ఆ గొడ్ల చావిడి. కృష్ణుడు చూస్తాడు, అరే ఇదేం పడిపోయేటట్లే ఉంది, ఎందుకు నేనని చెప్పేసి పొద్దున్నే లేచి 4:30-5 గంటలకి, ఇంకా షావుకారి కూడా లేచిండాడు, అర్జునుడిని తీసుకొని అడవిలోకి పోయి బాగా గొడ్డలు తీసుకొని అక్కడిది ఒక చెట్టుని అంతా తీసుకొట్టేసి దాన్ని బాగా పాయలుగా చేసేసి దూలాల్లాగా చేసి ఏదైతే అక్కడ గొడ్ల చావడి పడిపోయేలా ఉంటుందో ఆ గొడ్ల చావడిని అంతా రిపేర్ చేసేస్తాడు కష్టపడి. అర్జునుడు ఈయనమేంది గ్లాస్ గంజి తాపించి ఇన్ని పనులు చేపిస్తున్నాడు కృష్ణుడని అర్జునుడు అనుకుంటాడు. ఈయన అన్ని చేయి, అక్కడ కొట్టు ఇక్కడ కొట్టు అది ఇది అని బాగా బందోబస్తు ఏ గొడ్ల చావడైతే పడిపోయేలా ఉంటుందో దాన్ని బాగా రిపేర్ చేసేస్తారు. పొద్దున్న లేచి షావుకారు వచ్చి చూస్తాడు, అరే రిపేర్లో ఉండే గొడ్ల చావడి చాలా నీట్ అయిపోయింది కదా అని చెప్పేసి వీళ్ళ గంజి పెట్టిండేదే వేస్ట్ కాలేదని అనుకుంటాడు. అంతా అయిపోతుంది. ఆ ఒక్కరోజు ఉండి మరుసటి రోజు ఏం చేస్తారు, అక్కడి నుంచి బయలుదేరుతామని చెప్తారు. బయలుదేరుతామని చెప్పిన తర్వాత ఆ షౌకారికి చెప్పేసి షౌకారి చాలా సంతోషపడిపోతాడు. అరే ఇల్లు రిపేర్ చేసిపోయినారా, మంచిదప్ప, ఎప్పుడన్నా పోతే ఇట్లా రండి, ఇంకేమైనా రిపేర్లు ఉంటే చేయించుకుంటాను. అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అదే ఊరు బయట ఒక చిన్న పేద రైతు ఉంటాడు. అప్పుడు డిఫరెన్స్ చూపించాలి కదా అర్జునికి. అప్పుడు తీసుకొని పోయి అర్జునుని ఏం చేస్తాడు, ఆ రోజు రాత్రి ఆ పేదవాడి ఇంటి వాకిలు తెడతారు. అప్పుడు రాత్రి ఆ పేదవాడు వాకిలు తెరిచి చూస్తాడు, 2 బ్రాహ్మణులు ఉంటారు. అయ్యే ఏం సాములవారు మా గుడిసేకి వచ్చేసినారు, చెప్పండి ఏమేంటి. లేదు ఇట్లా ప్రయాణంలో ఉన్నాం మేము, తినడానికి ఏం లేదు, తల దాచుకోవడానికి కూడా ఏం లేదు, ఏదైనా సాయం చేయగలవా. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఆ పేద ఆయన పాపం ఇంట్లోకి పిలిచి ఆ ఉండే కాస్త జాగాలోనే తాను తన భార్య పక్కన ఆరుబయటలో పడుకొని వీళ్ళిద్దరికీ లోపల బస ఏర్పాటు చేస్తాడు ఆ ఇంట్లో. అప్పుడు అర్జునుడు చాలా అభినందనీయంగా చూస్తాడు కృష్ణుని. ఆహా, ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు ప్రపంచంలో. కృష్ణుడు చూడు అని చూసిన తర్వాత బయట ఒక గొడ్ల చావిడి ఇలా ఉంటుంది, అంటే ఊరికే ఒక ఆచాదన వేసింటారు. అక్కడ ఒక గొడ్డును కట్టేసింటారు, ఆవును కట్టేసిన తర్వాత ఈ పొద్దున్న తెల్లవారుజామున ఆ పేదవాడు లేచి వీళ్ళున్నారు ఇంట్లో ఏదో ఒకటి చేసి పెట్టాలని తాపత్రయంగా ఉండే దాంట్లో అన్నీ సమకూర్చి పాపం వీళ్ళకి మంచి అల్పాహారాన్ని చేసి ఆ ఆవు పాలని, ఆవు ఉంటుంది కాబట్టి పాలని బాగా పెద్ద పెద్ద గ్లాసులో వేసి వీళ్ళిద్దరికి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఆవు పాలు తాగిన తర్వాత ఆ రైతు, అయ్యా మీరు ఇక్కడే రెస్ట్ తీసుకోండి, మళ్ళీ మధ్యాహ్నం కావాలంటే ఏమైనా ఏర్పాటు చేస్తానంటే వాళ్ళు అంటారు, లేదు మా ప్రయాణం చాలా దూరం ఉంది, మేము ఉండే పరిస్థితుల్లో లేదు, మేము వెళ్ళిపోతాము. అయ్యా ఏమనుకోద్దండి, నేను కొంచెం సేను పని మీద పోయేది ఉంది, మీరు ఎంతసేపు కావాలో అంతసేపు కూర్చొని ఇక్కడి నుంచి పోండి, నేను సేనుకి పోయి సాయంత్రం వస్తాను అని. సరే నీ పని నువ్వు చూసుకొని వాళ్ళు ఒక అరుగు మీద కూర్చుంటారు. ఆ రైతు భార్య సేనులోకి వెళ్ళిపోతారు. అక్కడ ఆ ఆవు ఒకటే ఆ ఇంటి ముందు కట్టెవేయబడి ఉంటుంది. కృష్ణుడు పోతాడు. కృష్ణుడు పోయి దాని నెత్తి మీద ఇట్లా చేయి పెడతాడు, ఆవు చేయి నెత్తి మీద, అది కింద పడి అలాగే చనిపోతుంది. అక్కడి నుంచి ఇంకా ఎప్పుడైతే అది కింద పడిపోతుందో అర్జునుడిని చేయి పట్టుకొని టక కృష్ణుడు వెళ్ళిపోతాడు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అర్జునుడికి చాలా కోపం వచ్చేస్తుంది. నువ్వు నిజంగా ఎంత కఠోరుడివే నువ్వు, వాడు దుర్మార్గుడికి ఏమేమో రిపేర్ చేసేస్తావు ఇంట్లో అన్నీ, ఈడ ఇంత మంచిగా పాపము తాను బయట పడుకొని తన భార్యతో సహా మమ్మకి లోపల అకామిడేట్ చేసిన ఆయన్ని నువ్వు ఆవు ఉండే ఏకైక ఆధారం ఆవుని చంపేసినావే, ఏం లెక్క నీది అర్థమే కాదు అని. అప్పుడు అంటాడు, అర్జున నువ్వు ఆవేశంలో ఉన్నావు, ఆలోచనతో చెప్తా వింటున్నా, జాగ్రత్తగా వినని చెప్పి చెప్తాడు. ఏ గొడ్ల చావిళ్ళు అయితే మేము దిగినామో అక్కడ మనం కూర్చున్న చోట అపార ధనరాశులు ఉన్నాయి. అటువంటి ధనరాశులు ఒక దుర్మార్గుడి చేతికి వెళ్ళకూడదని చెప్పేసి వాడు అది ఊడిపోతే రిపేర్ చేయించేటప్పుడు ఎప్పుడో ఒక దగ్గర బయటపడి వాడు అన్ని ధనం వాడే తీసేసుకుంటాడని చెప్పేసి వాడు మళ్ళీ రిపేర్ చేసుకోకున్నట్లు ఒక 40-50 ఏండ్లు దాన్ని నేను బందోబస్తు చేసేసినాను, వానికి రిపేర్ చేయాలన్న ఆలోచన కూడా రాదు, అలాగే ఆ భూమిలో ఆ బంగారం ఉండిపోతుంది, అటువంటి దుర్మార్గుడికి అందకూడదని చెప్పేసి ఆ గుడ్ల చావిడి రిపేర్ చేసినాను. సరే అది వానికి చేసినాం మంచిదే, ఈయన మళ్ళీ పాలు ఇచ్చిన ఆయన్ని ఆవును చంపేసినావు కదా, ఇది ఏం లెక్క. అప్పుడు అంటాడు, వీళ్ళింట్లో తీవ్ర మరణ యోగం, అంటే ఖచ్చితంగా ఒక మరణం జరగాలి ఇంట్లో.
ఆయనకుండేది ఒకే కొడుకు, ఒక భార్య, భర్త. ఈ ముగ్గురులో ఒకడు ఆల్రెడీ సేన్లో ఉన్నాడు. వీళ్ళిద్దరిని మనం చూసినాం నిన్న. వీళ్ళ ముగ్గురులో ఒకడు పోవాలి కాబట్టి ఈ ముగ్గురులో ఎవడు పోయినా నాకు అన్నం పెట్టిన వాడు బాధతో ఉంటాడు కాబట్టి వాడి బదులు ఒక పశువుని తీసేసినాను నేను. అందుకే ఆ మరణాన్ని పశువుకి షిఫ్ట్ చేసేసినాను. ఇది దేవుడి లెక్కాచారం. మనం ఏమనుకుంటామంటే ఏమి ఉండేవాడు బాగానే ఉన్నాడు కదా, మనకి లేనోనికే కష్టం. ఈ మాట అబద్ధం. ఎందుకంటే మన లెక్కాచారం దేవుని లెక్కాచారం ఎప్పుడూ ఒక రకంగా ఉండవు. మనకి అందరూ మనం దేవుడే అనుకుంటాం. నన్ను మించిన వాడు లేదని ప్రతి ఒక్కడు అనుకుంటాం. నిజంగా ఎదుటోన్ని గౌరవించగలిగే సంస్కారం మనలో ఎంతమందికి ఉంది? ఒక మనిషి మంచి పని చేసినప్పుడు అని వెన్ను తట్టి ప్రోత్సహించేంత మంచి గుణం మనలో ఎంతమందికి ఉంది? ఇది మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం. అలాగే ఒక పాము వేగంగా కదులుతూ వెళ్తుంటుంది. చాలా రాంగ్లో ఉంటుంది అది. అలా వెళ్ళేటప్పుడు ఏమైపోతుందంటే దానికి ఒక మేకు గీరుకుంటుంది. ఎప్పుడైతే ఫాస్ట్గా పోయే ఆ పాముకి మేకు గీరుకుంటానే బాగా చూడండి, ఇక్కడ మేకు ఉంది, ఇది ఫాస్ట్గా వెళ్ళిందంటే దాని కోత కూడా చాలా లాంగ్గా ఉంటుంది, లెంతీగా ఉంటుంది. అప్పుడు అది తన భాగాన్ని చర్మాన్ని చీల్చుకుంటూ పోతుంది మేకు. అది సర్వన వెనక్కి తిరిగి చూసుకుంటుంది, చాలా నెత్తురుపోతూ ఉంటుంది దాని దేహంలో. దానికి ఆల్రెడీ కోపంలో ఉండే పాముకి ఇంకా కొంచెం కోపం వచ్చేస్తుంది. అది ఒక్కసారిగా ఇట్లా లేసే లోపల అక్కడ కింద పడిన ఒక రంపం ఆ బరువుకి, ఆ పాము యొక్క తోక బరువుకి రంపం లేచి నిలబడుతుంది ఇట్లా. అప్పుడు ఏం చేస్తుంది, ఓహో ఇదే నన్ను కోసిండేదని చెప్పేసి ఆ రంపాన్ని నోటితో కొరుకుతుంది. ఎప్పుడైతే ఆ రంపాన్ని పట్టుకుంటుందో దాని నోరు సగం వరకు చీలిపోతుంది. అది ఎలాగోలా ఇడిపించి దీన్ని చంపేయాలని చెప్పేసి, ఈసారి దీన్ని తప్పించుకోకూడదు ఇదని చెప్పేసి ఆ పాము ఆ రంపం చుట్టూ గట్టిగా చుట్టుకోవడం మొదలు పెడుతుంది. అది ఎలాగ గట్టిగా చుట్టుకుంటుందో అలాగలాగా ఆ పాము ముక్కలే కింద పడి చనిపోతుంది. ఈ చిన్న కథ ఏం చెప్తుందంటే మనలోని కోపం మనల్ని ఎలా నాశనం చేస్తుందని చెప్పడానికి ఈ కథని ఉదాహరణగా చేసుకుంటున్నాం. కేవలం కోపం వచ్చిన ఒక 2-3 నిమిషాలు నియంత్రణ పాటిస్తే చాలా వరకు ఉపద్రవాలు తప్పిపోతాయి. అక్కడ నుంచి మనం పక్కకి వెళ్ళిపోవడమో లేదా మాట్లాడడం ఆపేయడమో చేయగలిగితే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. మాటకి మాట ఎప్పుడు సమాధానం కాదు. అలాంటి సమయంలో మనం పాములాగా కాకుండా విచక్షణ కలిగిన మనుషులలాగా ప్రవర్తించి అటువంటి సందర్భాల నుంచి బయటికి రావాలని ఈ ఉదాహరణ చెప్తుంది. ఇక కొన్ని విచిత్రమైన ఆచారాలు భారతదేశంలో మాత్రమే అగుపిస్తాయి. ఇది ఎంతటి విచిత్రం అంటే చాలామందికి పండరీపుర పాండురంగ స్వామి తెలుసు. మహారాష్ట్రలో మనకి తిరుపతి వెంకటేశ్వర స్వామి, శ్రీశైల మల్లికార్జున స్వామి ఎంత ఫేమస్సో అక్కడ మరాఠా వాళ్ళకి పండరీపుర పాండురంగ స్వామి అంత ఫేమస్. ఆయన లీలలు అన్నీ కాదు, భక్త తుకారం అయితే ఏమి, గోరా కుంభార్ అయితే ఏమి, అటువంటి వాళ్ళు మనకి చాలామంది భక్తులు ఆయన నడుచుకొని మోక్ష మార్గాన్ని పట్టి మోక్షం పరంధామానికి చేరిన మహానుభావులు ఉన్నారు. ఫస్ట్ టైము భక్త తుకారాన్ని పిలుచుకోవడానికి స్వామి పాండురంగ స్వామి ప్రత్యేకంగా ఒక పుష్పక విమానాన్ని భూలోకానికి పంపిస్తాడు. ఆయన అప్పటి వరకు భార్యతో కొట్లాడుతూనే ఉంటాడు తుకారం. ఆయన ఊరికే దాన ధర్మాలు చేస్తున్నాడని భార్య ఎప్పుడూ ఈయన దగ్గర కొట్లాడుతుంటుంది. అటువంటి పుష్పక విమానం పంపించినప్పుడు కూడా తుకారం భార్యని తట్టి లేపుతాడు. బ్రహ్మ ముహూర్తంలో నన్ను రమ్మని నా స్వామి ఆజ్ఞ ఇచ్చినాడు. ఇన్ని రోజులు నాతో కష్ట సుఖాలు పంచుకున్నావు, రా ఇద్దరు కలిసి పుష్పక విమానంలో పోదామంటే ఆమెకి సంసారం పిల్లలు ఉంటుంది, నీకు ఐలొచ్చిపోయింది అంటే దేవుడని ఆ పొయ్యదేదో నువ్వే పోవచ్చు. ఆయన నిజంగంటే అమృత ముహూర్తంలో పొద్దున తెల్లవారుజాము బ్రాహ్మీ ముహూర్తంలో పుష్పక విమానం ఎక్కి వైకుంఠానికి వెళ్ళిపోతాడు భక్త తుకారం. అంటే ఒక మనిషిని తీసుకురావడానికి సాక్షాత్తు భగవంతుడు తన పర్సనల్ వెహికల్ అయినటువంటి పుష్పక విమానాన్ని పంపించిన సంఘటన మనకి తుకారం చరిత్రలో కనిపిస్తుంది. అంటే భగవంతుడు ఎంతటి భక్తవత్సలుడు అంటే ఒక భక్తుడు తన భక్తి స్థాయిని పెంచుకుంటూ పోతే ఆయన కూడా తన ధారాళత్వాన్ని పెంచుకుంటూ పోతాడు భగవంతుడు. అటువంటి సందర్భం ఎక్కడొస్తుందంటే ఒక ఆచారం కింద ఈ పండరీపురలో ఒక విచిత్రమైన ఆచారం ఏంటంటే మనకి పొద్దున నుంచి రాత్రి వరకు తెలుసు కదా, పెద్ద దేవాలయాల్లో జనాలు ఎట్లుంటారని 24 గంటలు ఓపెన్ చేసి 24 గంటలు భక్తులు వస్తూనే ఉంటారు. అలాగా పండరీపురానికి కూడా చాలామంది భక్తులు చాలా చోట్ల నుంచి వస్తూనే ఉంటారు. అలా వచ్చే వాళ్ళలో చాలామంది దర్శనాలంతా అయిపోయిన తర్వాత నైటు 10 నుంచి 11 ఆ మధ్య ప్రాంతంలో ఆపేస్తారు, అన్ని దర్శనాలు ఆపేస్తారు. దర్శనాలు ఆపేసిన తర్వాత మొత్తం పొద్దున్నుంచి ఈ మనమంతా తిరిగిన కాలు ధూళి ఏదైతే ఉంటుందో అది అలాగే ఉంటుంది. ఒక క్లీనింగ్ బ్యాచ్ వస్తుంది,
వాళ్ళు స్నానం చేసి మడి కట్టుకొని క్లీన్ చేయడానికి వస్తారు. అక్కడికి వచ్చి అక్కడ మొత్తం అంతా ఊడ్చేస్తారు. ఊడ్చేసిన తర్వాత బాగా ఒక దిబ్బలాగా అవుతుంది. అది దాన్ని తీసుకొని ఒక గిన్నెలోకి ఎత్తుకుంటారు. గిన్నెలోకి ఎత్తుకొని 3 జల్లెళ్ళు పడతారు దానికి. అంటే ఒక జల్లెడు తర్వాత ఒక జల్లెడు, అలాగా 3 జల్లెళ్ళు పట్టిన తర్వాత అది ఆల్మోస్ట్ సిమెంట్ అంతా తీక్షణంగా పల్చగా వచ్చేస్తుంది. అది ఆ కాల్దూడు అంత సిమెంట్ లాగా వచ్చిన తర్వాత దాన్ని తీసుకొని పోయి ఒక దగ్గర పెట్టేసి అక్కడ అర్చకుల్ని పిలుస్తారు. అర్చకులు చంద్రబాగు నది తీరంలో ఈ పండరీపురం ఉండేది. ఆ చంద్రబాగు నది యొక్క ఈ జలాన్ని, పవిత్ర జలాన్ని తీసుకొని వచ్చి ఆ దాంట్లోకి పోసి మంత్రాలతో సహా ఆ స్వామివారిని తలుస్తూ దాన్ని కలిపి ఒక లేపనంగా తయారు చేస్తారు. దాన్ని ఆ లేపనాన్ని తీసుకెళ్ళి ఒక డబ్బాకి వేసి ఒక దగ్గర పెడతారు. దాంతో ఏం చేస్తారు, మామూలుగా అయితే భక్తులకు అంటించుకునేకి ఇస్తారు అని దేవుని దగ్గర ప్రసాదం అయితే అదే కదా జరిగేది. కానీ ఇక్కడ విచిత్రం ఏమంటే భక్తుని యొక్క కాలి ధూళిని ఆ భగవంతుడికి ఆ ఎల్లో బొట్టులో చిన్న నల్ల బొట్టులాగా పెడతారు ప్రతిరోజు. మీరు పండరీపుర పాండురంగ స్వామి ఫొటోస్ అని గూగుల్లో కొట్టండి. ఆయన ఫోటోలో ఎల్లో కలర్ది ముక్కు వరకు వచ్చి ఉంటుంది. దాని కింద నల్లని ఒక స్పాట్ ఉంటుంది. ఆ నల్లని స్పాటే ఈ భక్తులు తిరిగిన కాలి ధూళి యొక్క ఒక బొట్టు చుక్క. అంటే భగవంతుడు ఎందుకు ఆ పని చేస్తాడు? అంతటి ఘోరమైన పని భగవంతుడికి ఏం అవసరం వచ్చింది అంటే, భగవంతుడికి కూడా కర్మానుసారం కొన్ని పాపాలు చుట్టుకుంటాయి. ఎందుకంటే ఒక మనిషిని దర్శనార్థం వచ్చినప్పుడు నువ్వు అన్ని సౌకర్యాలు చేసి వాడిని నీ వరకు పీల్చుకోవాలని మనకి మన ధర్మశాస్త్రంలో అయితేనేమి ఇతర శాస్త్రాల్లో అయితే ఒక మనిషిని ఎక్కువసేపు వెయిట్ చేయించకూడదు మనం. అటువంటిది దర్శనానికి వచ్చిన వాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, గర్భిణీ స్త్రీలు, పిల్లలతో వచ్చిన వాళ్ళు, ముసలి వాళ్ళు చాలా గంటల కొద్ది అక్కడ ఛాంబర్స్లో ఉంటారు. ఆ పాపం నాకు రాకుండా ఉండడానికి ఆ శ్రీకృష్ణుడే ఒక అర్చకుడికి చెప్పి చేయించుకున్న విధానం ఈ ఆచారం. అందుకే ఆ భగవంతుడు ఎంతటి కరుణామయుడంటే చివరికి భక్తుల కాల్జుడిని కూడా తన నుదుటని ధరించిన ఒక ఏకైక స్థలం పండరీపురంలో ఉంది. మరి ఇటువంటి ఇంకొక విచిత్రమైన ఆచారం కలకత్తాలో జరుగుతుంది. ఈ కలకత్తాలో ఏం చేస్తారంటే దుర్గా పూజలు, అంటే నవదుర్గలు దసరా ఉత్సవాల్లో అక్కడ చాలా ఫేమస్. బెంగాల్లో దుర్గా, మనకి గణపతి మండపాలు ఎలా వెలుస్తాయి ఇక్కడ గణపతి పండక్కి, అక్కడ దుర్గా మండపాలు పెరుగుతాయి, పండాలు అంటారు దాన్ని. అలాగా ఆ దుర్గా పండల్లో రకరకాల దేవి యొక్క రూపాల్ని అక్కడ శిల్పాకారులు కొన్ని నెలల ముందు నుంచి తయారు చేస్తూ ఉంటారు. అక్కడ చాలా ముఖ్యంగా జరిగే అతిపెద్ద పండగ ఈ నవదుర్గా పూజలు. ఇలాగా ఈ దుర్గని చేయడానికి వాళ్ళకి మామూలుగా అయితే కళాకారులు వాళ్ళ బంకమట్టిని తెచ్చుకుంటారు. కానీ దాంట్లోకి జీవం రావాలంటే ఒక రకమైన మట్టి కావాలి. ఈ మట్టిని ఎక్కడి నుంచి తెస్తారంటే కలకత్తాలోనే అతి పెద్దదైనటువంటి వేశ్యావాటిక సోనాగంజ్. ఇది ఏషియాలోనే అతిపెద్ద వేశ్యావాటిక. ఈ వేశ్యావాటికలోకి వెళ్ళి ఒక వేశ్య ఇంటి ముందు ఏదైతే మట్టి ఉంటుందో అటువంటి 11 ఇండ్లు కానీ 21 ఇండ్ల దగ్గర నుంచి కానీ ఆ మట్టిని తీసుకొని దాన్ని జల్లెడ పట్టి దాన్ని శుద్ధి చేసి దాన్ని తీసుకొని వచ్చి దుర్గా అమ్మవారిని విగ్రహంలోకి వేసి తయారు చేస్తారు. ఎందుకు ఇంతటి విచిత్రం? ఇప్పుడు వేష దగ్గరికి ఎవడు పోతాడు? ఒక విటుడు పోతాడు. ఒక విటుడు పోయి వేష దగ్గర పడుకునేటప్పుడు వాడి కాళ్ళి దూడికి తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు అంటే ఎప్పుడైతే ఒక మంచివాడు ఒక వేష ఇంటికి పోతాడో వాడు ధర్మాన్ని అక్కడ వదిలేస్తున్నాడని అర్థం. అక్కడ అంటే అప్పటి వరకు నీవు ధర్మనిష్టతో ఉన్నావు, నీవు భార్యతోనే ఉన్నావో, లేదో ఇంకొకరిని కలవలేదో, పెళ్లి కాకపోతే బ్రహ్మచారిగా నిష్టగా ఉన్నావో, పెళ్ళైతే భార్యతో మాత్రమే కలిచావో, అటువంటి ధర్మం నీ వరకు ఉంటుంది, నీ కాళ్లలో ఉంటుంది. అది ఎప్పుడైతే నువ్వు ఆ దాన్ని గడప దాటి లోపలికి వచ్చేస్తావో ఆ ధర్మం అక్కడికి ఆగిపోతుంది, ధర్మం లోపలికి రాదు. ఎందుకంటే ధర్మానికి వేశ్య ఇంటికి పోయే అనుమతి లేదు. అటువంటి ధర్మాలు చాలామంది పోగొట్టుకుని ఉంటారు. వాళ్ళ యొక్క శీలాన్ని, వాళ్ళ యొక్క నైతికతని ఆ మట్టిలో పాతుకుపోయి ఉంటుంది. కాబట్టి 1 సంవత్సరం నుండి అటువంటి వాళ్ళు ఎంతోమంది వచ్చిపోయి ఉంటారు. కాబట్టి ఆ మట్టిని తవ్వేసి దాన్ని తీసి ఆ మట్టితో అమ్మవారి విగ్రహాన్ని చెప్తారు అక్కడ. అంటే మనకి మట్టి ఎలా అయితే వినాయకుడిని తయారు చేస్తారో అలా చేస్తారు. ఇటువంటి ఎన్నో విచిత్రమైన ఇవి తంత్ర రహస్యంలోని ఒక ఆచారాన్ని బేస్ చేసుకొని ఇటువంటి విగ్రహాలు తయారు చేస్తారని మనకు తెలుస్తుంది. ఇక మహాభారతంలో మనకి చాలా తక్కువ మందికి తెలిసిన విషయం ఏమంటే విదురుడి గురించి. ఈ విదురుడు సాక్షాత్ యమధర్మరాజు శాపవశాన మనిషిగా పుట్టాల్సి వస్తుంది. ఇంతకుముందు నేను ఒక వీడియోలో కూడా మీకు చెప్పినాను. మీకు ఆ ఋషి యొక్క శాపవశాన యమధర్మరాజు కూడా మనిషిగా పుట్టాల్సి వస్తుంది.
ఆయనే ఈ మహాభారత కాలంలో విదురుడుగా పుడతాడు. ఈయన ఎంతటి తపశ్శాలి అంటే ఈయన అందరికీ న్యాయాన్యాయాలని చెప్పేవాడు ఈ విదురుడు. ధృతరాష్ట్రుడితో సహా అందరికీ న్యాయాన్యాయాలు చెప్పేవాడు. ఈయన పరమ వైష్ణవ భక్తుడు, శ్రీకృష్ణుడి ఉపాసకుడు, విష్ణు భక్తుడు. ఈయన ఈ భక్తి ద్వారా ఒకసారి తన తపస్సుతో శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేసుకొని ఆయన వద్ద నుండి ఒక ధనస్సును పొందుతాడు. ఆ ధనస్సు పేరు గోవర్ధనం. ఇది ఎంతటి పవర్ఫుల్ ధనస్సు అంటే ఇది గనక కురుక్షేత్ర సంగ్రామంలో వాడింటే ఆ మొత్తం యుద్ధం ఒక్క రోజులో అయ్యొక్కటే గొడిగి. అంటే విదురుడంతటి ఆ ధనస్సుకి అంతటి శక్తి ఉండేది. పాండవ సైన్యం ఎంత పెద్దది అయినప్పటికీ కూడా శ్రీకృష్ణుడితో సహా ఒక్క రోజులో యుద్ధం ముగించే తండ్రి శక్తి ఈ గోవర్ధనానికి ఉంటుంది. శ్రీకృష్ణుడికి ఎప్పుడైతే ఈ కురుక్షేత్ర యుద్ధం స్టార్ట్ అవుతుందో ఇక సందులన్నీ జరుపుతూ ఉంటారు. ఎలాగైనా ఒకవేళ యుద్ధం అంటూ జరిగితే భూమాత రోజు ఏడుస్తుంటుంది, ఈ భూభారాన్ని తట్టుకోలేక. శ్రీకృష్ణుడు ఒక మాట ఇస్తాడు. చాలామందికి డౌట్ రావచ్చు, ఇంతటి వ్యవహారశీలి అయినటువంటి శ్రీకృష్ణుడు ఇన్ని అక్షౌణిల సైన్యం చనిపోయేంత వరకు ఏం చేసినాడు, వాళ్ళ భార్య పిల్లలు అన్యాయం అయిపోతారు కదా అని ఒక డౌట్ వస్తుంది. కాకపోతే అక్కడ భూమాత రోజు రాత్రి ఏడుస్తుంటుంది. ఒకసారి కృష్ణుడు వెళ్ళి చూస్తే ఎందుకు ఏడుస్తున్నాను అంటే భూభారం పెరిగిపోయింది, నేను మోయలేకపోతున్నాను అంటుంది. అప్పుడు ఆయన అంటాడు, దీంట్లో మంచోళ్ళు ఉంచేసి చెడ్డోళ్ళంతా తీసేస్తాను, నువ్వు బాధ పెట్టుకోవద్దని ఆమెకు ఇచ్చిన మాట ప్రకారం కురుక్షేత్ర సంగ్రామాన్ని మొదలు పెడతాడు శ్రీకృష్ణుడు. ఈయన అయినా మానవ ప్రయత్నంగా ఏమేమి చేయాలో అన్ని రకాల సంధి చేయడానికి చూస్తాడు. కానీ వాళ్ళు అక్కడ బలంగా ఉంటారు, వీళ్ళేం చేయలేరు కదా, ఇదేమంది వీళ్ళ చోటు కూడా వీళ్ళకి తోడు ఎవరు లేదన్నట్టు కౌరవులు విర్రవేగిపోతారు. ఇటువంటి సమయంలో శ్రీకృష్ణుడు ఒకసారి పాండవ కౌరవులకి సంధి కుదిరించడానికి ఇక్కడికి దుర్యోధనుడి వద్దకు వస్తాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత పాపం మర్యాద చేస్తారు. కృష్ణుడు అంటే ధృతరాష్ట్రుడికి కానీ అక్కడ గాంధారి మాతకు గాను చాలా విశేషమైన ప్రీతి పిలుచుకుని పోయి సపర్యలు చేసి కూర్చోబెట్టి మంచి భోజనం పెట్టిస్తారు. అంతా అయిపోయిన తర్వాత ఏమయ్యా వచ్చిన విషయం అంటే యుద్ధం అనివార్యం అనిపిస్తుంది, ఇంకొక మాట అడిగేసి యుద్ధం లేకుండా చేద్దామనే ప్రయత్నం చేస్తున్నాను. అప్పుడు దుర్యోధనుడు వాళ్ళు అంటారు, ఏం భయపడిపోయి పంపించినారా నిన్ను పండవులు అని. అప్పుడు అంటారు, వాళ్ళు పంపితే నేను రాలేదు, నాకు నేనుగా వచ్చినాను, ఇంకొకసారి హితోక్తి చెప్పి చూద్దామని ఇచ్చినాను, ఇన్ని లక్షల ప్రాణాలు కదా ఒకసారి చూద్దామని. అప్పుడు దుర్యోధనుడు సరే సరే వచ్చినావు, ఆతిథ్యం అయితే స్వీకరించినావు కాబట్టి బాగా ప్రశాంతంగా నిద్రపో, రేపు పొద్దున మాట్లాడదామని చెప్తాను. ఇంత టైం అసుర సంధ్య వేళల్లో ఇటువంటి మాటలు మాట్లాడకూడదు, మనము పొద్దున్నే సూర్యోదయ సమయంలో మాట్లాడడం ఉపయుక్తం, ఇద్దరికి పొద్దున్నే వచ్చేసాయి. సరే అనేసి శ్రీకృష్ణుడికి విడిది ఏర్పాటు చేయండి అని చెప్తాడు. ఆ విడిది ఏర్పాటు చేసే సమయంలో కృష్ణుడు అంటాడు, వద్దు సుయోధన, నాకి ఇక్కడ ఉండను, నేను విదురుని ఇంటికి పోతాను, విదురునితో మాట్లాడింది చాలా జ్ఞాని అయినా ఆయన దగ్గర చాలా విషయాలు నేర్చుకునే అవసరం ఉంది నాకు, అందుకే నేను విదురుని ఇంటికి పోతాను, ఈరోజు నేను అక్కడ చూసుకుంటానని చెప్పేసి ఆయన సడన్గా విదురునికి కూడా చెప్పకుండా విదురుడితో పాటు ఆయన ఇంటికి వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయనంత పెద్ద అంతఃపురం లేకపోయినా విదురుడికి పర్వాలేదు, బాగానే ఉంటుంది. కృష్ణుడికి అన్ని సపర్యలు చేసి కూర్చోబెట్టి విదురుడితో మాట కలుపుకుంటారు. ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుంటారు, రాత్రంతా కూర్చొని పడుకుంటారు. పొద్దున్నే లేస్తారు, మళ్ళీ వచ్చేసి సభలోకి అటెండ్ అవుతారు. అందరు ఉంటారు, మొత్తం అతిరథ మహారథులంతా అక్కడ కూర్చొని సభలో కూర్చున్న తర్వాత అప్పుడు మెల్లిగా కృష్ణుడు మాట ఎత్తుకుంటాడు, అయ్యా ఈ కురుక్షేత్ర సంగ్రామం ఎటు చూసినా నష్టమే చూపిస్తుంది, ఎన్నో ప్రాణాలు ఎన్నో జీవాలు వెళ్ళిపోతాయి, దీని బదులు ఒక్కసారి సంధి చేసుకొని వాళ్ళు లాస్ట్కి 5 ఊళ్ళకు వచ్చినారు పాండవులు. 5 రాజ్యాలు కాదు, ఈ రాజ్యంలో సగభాగం కాదు, 5 ఊళ్ళు ఇచ్చినా కూడా ఒక్కొక్కడు ఒక్కొక్క రాజ్యాన్ని ఒక్కొక్క ఊరిని ఏలుకుంటానని వస్తున్నాడు, కనీసం 5 ఊళ్ళన్నా ఇవ్వండి, నేను సంధి కుదురుస్తానని చెప్తాను. అప్పుడు 5 కాదు కదా, ఏమేమేమి సూది మనం మోపినంత కూడా భూమి ఇవ్వము, ఇదే మా మాట, అప్పుడు చెప్పింది ఇదే, ఇప్పుడు చెప్పేది ఇదే అని ఫైనల్ చెప్పేస్తారు. చెప్పేసిన తర్వాత ఆయన విదురుడు వైపు చూస్తాడు కృష్ణుడు. అంటే మీరు పెద్దవాళ్ళు ఉన్నారు కదా, మీరు ఒక మాట చెప్పండి వింటారేమో అని. విదురుడు కూడా చెప్తాడు, నాయన యుద్ధం అన్నింటా అనర్థదాయకం, దాని నుంచి ఎవరు సుఖంగా ఉండరు, దాంట్లో మీరు సొంత అన్నదమ్ములు, మీరు శత్రువులతో కొట్లాడితే క్షత్రుడిగా వీరవేణి మీద పడాలి, కానీ మనం అన్నదమ్ములు కొట్టుకోవడం ఏమిది, ఇదైతే మంచి పద్ధతి కాదు, చూడండి ఇంకొకసారి ఆలోచన చేయండి. సుయోధనుడికి మాట ఉధృతి ఎక్కువ. టక్కని అంటాడు, ఓహో రాత్రి మీరు కూర్చొని ఎంత మంతనాలు జరిపినట్లున్నారు కదా, నీకు ఏమాత్రం ఏమిస్తానన్నాడు ఏంటి కృష్ణుడు, నువ్వు విదురుడు ఆ పక్క మాట్లాడుతున్నావు. విదురుడికి ప్రాణం చచ్చిపోతుంది. అంతటి మర్యాదస్తుడు ఆయన.
ఎప్పుడు ఎంత కష్టం వచ్చినా ధర్మం తప్పని ఏకైక క్యారెక్టర్ మహాభారతంలో ఒక్క విదురుడే. గౌరవనీయులు అబ్దుల్ కలాం కూడా ఒకసారి మహాభారతం గురించి ప్రస్తావన వచ్చినప్పుడు మీకు ఫేవరెట్ క్యారెక్టర్ ఎవరు అంటే ఆయన ఆలోచన చేయకుండా విదురుడు అని చెప్పాడు. ఎందుకంటే అందరికీ శక్తులు ఉన్నాయి, విదురుడికి యుక్తి ఉంది అని చెప్పాడు. అటువంటి ఆ విదురుడు చాలా బాధపడిపోతాడు. నేను వీళ్ళకి ఇంత రోజులు ఇన్ని రకాలుగా సేవలు చేసినా వీళ్ళు నన్ను నమ్మట్లేదు కదా అని చెప్పేసి కోపం వచ్చి, మీరు ఎవరైతే నన్ను నమ్మలేదో అంటే నేను వాళ్ళ పక్షాన్ని యుద్ధం చేస్తానని నువ్వు ఆలోచన చేస్తున్నట్టున్నావు, నా దగ్గర ఉండే ధనస్సు ఉన్నంత వరకే కదా మీకు అనుమానం అని చెప్పేసి ఆ శ్రీ మహావిష్ణువుని తలుచుకొని ఆ విల్లుని విరిచేస్తాడు. ఆయన ఎప్పుడైతే ఆ గోవర్ధన అనే ధనస్సును విరిచేస్తాడో కృష్ణుడికి అప్పుడు ప్రాణం కుదుట పడుతుంది. లేకపోతే పాండవుల సైన్యం ఒక్క రోజుతో వెళ్ళిపోతుంది. ఒక మహాకార్యం జరగాలంటే దాని వెనుకల చాలా కార్యాలు అంచెలంచెలుగా జరగాల. అలాగ పాండవులు గెలవడానికి శ్రీకృష్ణుడు ప్రతి మెట్టు జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళి చివరాఖరికి పాండవులకు అంతటి ఘన విజయాన్ని సాధించి పెట్టాడని చెప్పడానికి ఇటువంటి. ఇంతకుముందు కూడా నేను ఒక బర్బరీకుడు కథ చెప్పాను. 3 బాణాల్లో ముగించగల వీరుణ్ణి శ్రీకృష్ణుడు బలితో ఈ యుద్ధానికి ఒక బలి కావాలని ఆయన తలని బలిగా కోరి అక్కడ కూడా పాండవుల్ని ఆయన రక్షించే ప్రయత్నం చేస్తాడు. ఇలా ఒక్కొక్క అడుగు వాళ్ళని జోపానం చేయబట్టే అక్కడ పాండవులు అంతటి ఘన విజయాన్ని సాధిస్తారు. ఇదంతా ఎందుకు చేస్తాడో కృష్ణుడు అంటే కేవలం వారికి కృష్ణుని మీద ఉండే భక్తి ఆయన అవన్నీ చేయించాల్సి వస్తుంది. ఇక మనలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఒకటి ఉంటుంది. ఇవి 2 రకాలు. ఒకటి కాంప్లెక్స్లో 2 రకాలు అనుకుంటే, ఒకటి ఇన్ఫీరియారిటీ, 2 సుపీరియారిటీ కాంప్లెక్స్ అంటారు. ఇన్ఫీరియారిటీ అంటే నీ మీద నీకు నమ్మకం లేకపోవడం, ప్రతి చిన్న పనికి ఇంకొకరి సాయం కోరడం, ప్రతి చిన్న పనికి ఇంకొకరి సలహా కోరడం, అటుగా నీకంటూ స్వతంత్రంగా ఒక బుద్ధిని నువ్వు ప్రదర్శించలేకపోతావు, ప్రతి చిన్నదాన్ని ఇంకొకరి మీద ఆధారపడడం మొదలు పెడతావు. ఇది ఫస్ట్లో బాగానే ఉంటే జీవితంలో వస్తూ ఇది ఒక వ్యసనంగా మారిపోతుంది. నువ్వు ఇంటికి బయట గడప పెట్టాలంటే, కాలు కూడా బయట పెట్టాలంటే నువ్వు ఇంకొకరిని సహాయం అడగాల్సిన అవసరం వస్తుంది. ఇలాగా ఇటువంటి సందర్భంలో మనం నేర్చుకోవాల్సింది ఏమంటే మనకు మనం డెసిషన్ మేకింగ్ అనేది నేర్చుకోవాలా. ఏ సందర్భంలో ఏది చేస్తే బాగుంటుంది అనే లౌక్యాన్ని మనం నేర్చుకోవాలా. ఇనుముని తీసుకుంటే మీరు ఇనుముని బయట నుంచి ఏ ఆయుధం ఛేదించలేదు, ఎందుకంటే అది చాలా పటిష్టమైన మెటల్, లోహం. మరి ఇనుము ఎలా నాశనం అవుతుంది? ఇనుము రన్నింగ్లో ఉంటుంది అనుకోండి, ఒక పనిలో నువ్వు జీవితకాలం పెట్టు, అప్పుడప్పుడు కొంచెం రెడ్ ఆక్సైడ్ పడితే లైఫ్ టైం వస్తుంది అది. కాకపోతే ఇనుమును ఒక దగ్గర పెట్టేసినావు అనుకో, అది తనలో తాను ఆలోచన చేసుకొని మనకి ఎప్పుడైతే మనిషి ఖాళీగా కూర్చున్నప్పుడు డెవిల్స్ మ్యాన్ అదేమంటారు చూడు, ఒక మనిషి ఐడల్ మ్యాన్స్ మైండ్ ఈజ్ ఎ డెవిల్స్ ప్యారడైజ్ అని ఒక ఇంగ్లీష్ కవి చెప్పినాడు. ఖాళీగా కూర్చున్న వాడి తల ఎలా ఉంటుందంటే ఒక భూత్ బంగ్లా లాగా ఉంటుంది, అన్ని భూతాలు ఆడుతుంటాయి వాడి తలలు. అందుకే ఖాళీగా కూర్చోకూడదని పెద్దవాళ్ళు అంటుంటారు, ఏదో ఒక పని చేయి. అలాగా ఇనుము అనేది బయట నుంచి వచ్చేదాంతో అది చెడిపోదు, తనలో తానే తుప్పు తీసుకొని ఆ తుప్పుని రోజుకి వ్యాపింపజేసుకొని చివరాఖరికి పటిష్టంగా ఉండే ఒక బార్ లాంటి ఇనుము లాస్ట్కి ముక్కలై పీస్ అయిపోతుంది. ఇది ఎవరో బయట నుంచి వచ్చిన ప్రభావం వల్ల నీలోని నీ లో యాస్పిరేషనే నిన్ను ఒక ఇనుములాగా కరిగింపజేస్తుంది. అందుకే అలా ఉండద్దు, దృఢంగా ఉండాలని ఈ ఇనుము మనకి నీతి చెప్తుంది. ఇక మనకి స్త్రీలు జడ వేసుకుంటారు. ఇదేం పెద్ద శుద్ధి స్వామి, దీన్ని ఇక్కడ ఎందుకు చెప్తున్నా, జడ అందరూ వేసుకుంటారు. కానీ ఇప్పుడు దౌర్భాగ్యం అంటే జడ వేసుకునే వాళ్ళు కూడా తగ్గిపోయినారు. మళ్ళీ రోజు ఎవరు దూకుంటారు, 3 పూట్ల ఇక్కడ వరకు క్రాప్ ఉంటే అయ్యే ఊరికి ఇట్లా ఒకసారి అంటే అయ్యే పని. కానీ జడ వేసుకునే దాంట్లో శాస్త్రం ఉంది. ఏం శాస్త్రం అప్ప అది? జడని మామూలుగా ఎవరైనా దూకునేటప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇంట్లో తల్లి కానీ, అక్క కానీ, చెల్లి కానీ, భార్య కానీ, వీళ్ళు జడ వేసుకునేటప్పుడు ఫస్ట్ వెంట్రుకలన్నీ తీసుకొని ముందుగా 2 పాయలుగా చేసుకుంటారు. అవునా? 2 పాయలు చేసుకుంటారు. ఈ కుడిపాయ శాస్త్రం ఏం చెప్తుందంటే, ఇది అత్తారింటిది, ఈ ఎడంపాయ ఇది పుట్టినింటిది. ఈ 2 పాయలు చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు వెనకల జడ వేసుకునేటప్పుడు 3 పాయలుగా చీలుస్తారు. మళ్ళీ 1, 2 అంటే మనం తాడుని ఎలాగైతే నూలుతామో అలా వాళ్ళు ఒకదానికొకటి వేసుకుంటూ వస్తారు దాన్ని. ఇవి 3 ఉంటాయి. ఈ 3 వచ్చేసి 3 గుణాలు. 1 అత్తారిల్లు, పుట్టినిల్లు. ఈ 3 పాయలు, 1
సత్వగుణం, రెండవది రజోగుణం, మూడోది తమోగుణం. అంటే ఇక్కడ ఈ ఇంటి ఇల్లుని కలిపి ఇద్దరిని కలిపి ఈ వివాహం అనే బంధం పెనవేస్తూ ఉంది. ఈ పెనవేసే దాంట్లో 3 గుణాలు ఉండేవాళ్ళు నీకు చాలామంది తారసపడతారు. దీంట్లో కోపంతో ఉండేవాడు వస్తాడు, సాత్వికంగా మాట్లాడేవాడు వస్తాడు, అటు ఇటు కాకుండా లెవెల్ మెయింటైన్ చేసేవాడు కూడా వస్తాడు. అలాంటి వాళ్ళు ఒకరిద్దరు కాదు, నీ నెత్తిల వెంట్రుకలు ఎంతమంది ఉన్నారో నీ జీవితంలో అంతమంది తారసపడతారు. ఎప్పుడైతే నువ్వు మొగుడింటికి పోతావో ఇంతమందిని దాటుకొని నువ్వు సంసారం చేసి నిగ్గు తేల్చుకొని నిలబడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ జడని 3 పాయల్లో ఈ 3 గుణాలు కలవక 3 కలిసినా కూడా ఒకే పాయగా ఒక జడలాగా ఒక ఆకారం వచ్చేలాగా ఈ ముగ్గురిని కలుపుకొని ఒక అందమైన జడలాగా నీ సంసారాన్ని నెరవేర్చుకోవాలని చెప్పడానికి ఆ జడను ఆ ఆకారంతో చేసినారు మన పూర్వీకులు. ఇది ప్రతి ఆచారంలోనూ మనం వేసుకున్న గాజుల్లోనూ, పెట్టుకున్న మెట్టెల్లోనూ, పెట్టుకున్న బొట్టులోనూ, పాపిడికి పెట్టిన కుంకుమలోనూ ప్రతి దాంట్లో శాస్త్రీయత 100కి 100% ఉంది. మనకి తెలియదు అంటే మన అవగాహన లోపమే కానీ ఇంకొకటి కాదు. రెండవది, ఇంతకుముందు కూడా నేను ఇది ప్రస్తావించినాను, మంచి విషయం పునఃప్రస్తావన చేయొచ్చని శాస్త్రంలో ఒక మాట ఉంది కాబట్టి దానికి అనుగుణంగా ఒక మాట చెప్తా. మనకి ఏదైనా ఒక బ్యాడ్ జరిగిందనుకోండి, మనలో ఎక్కడ లేని ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. రీసెంట్ కాలంలో చాలా బాధాకరమైన విషయం ఏమంటే ఈ 2 నెలల్లో ఆల్మోస్ట్ ఒక 5 మంది సూసైడ్ కేసులు విన్నాను. అంతా 18 నుంచి 25 లోపల ఉండేవాళ్ళు. ఏమి ఇంత ప్రెషర్ ఏముంది లైఫ్లో? ఈ చిన్న వయసులో ఇంకా లైఫ్లో పావుల భాగం కూడా అనుభవించలేని వాళ్ళు ఎందుకు ఓడిపోతున్నారు జీవితంలో? ఎందుకంటే వీళ్ళకి చెప్పేవాళ్ళు లేక, నిజం అంటే జీవితంలో గెలిపే జీవితం, ఓటమే మరణం అనే స్థాయికి వీళ్ళు వచ్చేసినారు. వీళ్ళకి తెలియని విషయం ఏమంటే ఒక మనిషి యొక్క జీవితాన్ని డిసైడ్ ఎప్పుడు చేస్తామంటే వాడు గెలుపులో ఉన్నప్పుడు కాదు, వాడు ఓటమిలో ఉన్నప్పుడు వాడి జీవితాన్ని ఉదాహరణగా తీసుకుంటాడు. ఎందుకంటే గెలిచినప్పుడు ఎవడైనా నవ్వుతాడు, ఓడినప్పుడు ఎవడైతే నవ్వుతాడో వాడు నిజమైన యోగి అని శాస్త్రం చెప్తుంది. అలాగా మనిషి మెంటల్గా చాలా బ్యాలెన్స్డ్గా ఉండేవాడే ఓటమిని తీసుకోగలుగుతాడు. మెంటల్గా ఏమాత్రం బలం లేనివాడే ఇక నాకు ఈ జీవితం వద్దు అని అనుకుంటాడు. ఇలాగా వీళ్ళు ప్రతి చిన్నదానికి ఆత్మహత్య అనేది చాలా ఘోరమైన విషయంగా మారిపోయింది. కానీ ప్రపంచంలో ప్రతి విషయం ఇంకొక విషయానికి ఆనుకొని ఉంటుంది. ఇది ఒక్కొక్క స్టెప్ జరుగుతూ వస్తుంటుంది. నువ్వు ఆ ప్రక్రియని బ్రేక్ చేసేసి నువ్వు ఎక్కడో ఒక దగ్గర లైఫ్ను ముగించేసుకుంటావు. ఈరోజు నీకు వచ్చిన కష్టం ఇంకొక రూపంగా సుఖంగా నీ వీపెనకల నిలబడుతుంది. అంత లోపల నువ్వు నీ మరణాన్ని చేస్తున్నావు. ఒక చైనా బిజినెస్ మ్యాన్ ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చినాడు ఆయన లైఫ్లో. ఒక మనిషికి కష్టం వస్తుంది, 2వ రోజు ఇంకా పెద్ద కష్టం వస్తుంది, 3వ రోజు విజయం వస్తుంది. దురదృష్టం ఏమంటే చాలామంది 2వ రోజే చనిపోతారంటారు. ఎంత బాగా చెప్పినట్టు చూడండి. నీకు ఈరోజు కష్టం వచ్చింది, రేపు ఇంకా పెద్ద కష్టం వచ్చింది, 3వ రోజు విజయం ఉంది, ఇంకా ఇది దాటితే నీకు నెక్స్ట్ విజయమే. దురదృష్టవశాత్తు అందరు 2వ రోజే చనిపోతారు. ఎందుకంటే వేచి చూడాలా. దేవుడు ఏది చేసినా నీకు కష్టం ఇచ్చినా ఒక లెక్క ప్రకారమే ఇచ్చినాడు. ఆ దేవుడి సృష్టిని నువ్వు నమ్మాలా. అటువంటికి దానికి ఒక చిన్న ఉదాహరణ కథ ఇంతకుముందు చెప్పినాను, మరొకసారి చెప్తున్నా. ఒక రాజు దగ్గర ఒక మంత్రి ఉంటాడు, చాలా తెలివైన వాడు. రాజుకి మంత్రి చాలా అలవాటైపోయి ఉంటాడు. ఏమి చేయాలన్నా మంత్రి లేకపోతే చేయలేడు. అటువంటి సందర్భంలో ఒకసారి రాజు వేటకు వెళ్ళడానికి మంత్రికి చెప్తాడు. మంత్రి మొత్తం సరంజామా అంతా రెడీ చేసేసి అలా వేటకు వెళ్ళడానికి ఏమేమి కావాలో అందరినీ రెడీ చేసేస్తాడు. దళపతిని, కమాండర్ని, వాళ్ళు ఎవరైతే ఉన్నారో సెక్యూరిటీ వాళ్ళని అంతా రెడీ చేసి సేఫ్గా తీసుకురావడానికి అన్ని ఏర్పాటు చేస్తుంటాడు. చేసుకునే సమయంలో ఏమవుతుందంటే ఆ కత్తిని పదును ఉందా లేదా అని చూసుకునే టైంలో ఆయన ఏం చేస్తాడు, ఇలా మెల్లిగా సుతారంగా తాకేటప్పుడు ఈ చెయ్యి టక్కున జారిపోతుంది. ఆ రాజు యొక్క జారిపోతే ఆ కత్తి చాలా పదునుగా ఉంటుంది. ఈ బొటన వేలు తెగి కింద పడిపోతుంది. ఎప్పుడైతే తెగి పడిపోతుందో ఇక అది తెలుసు కదా, మహారాజు వేలు అంటే అది ఒక పెద్ద ఇష్యూ ఉన్నట్లు. ఇంకా మన అన్ని మీడియాలు ఫోకస్ చేస్తారు, రాజు వేలు తెగిపోయింది. అది అరే రాజు వేలు తెగిపోయింది. సరే అని ఏం చేస్తారు, కట్టు అంతా కడతారు. అది అక్కడి వరకు బాగానే ఉంది. కానీ మంత్రికి ఒక చెడ్డ అలవాటు ఉంటుంది, ఏమైనా జరిగినాయి అంతా మన మంచికేనా ఆయన అంటుంటాడు. ఇది ఆయనకి ఫుల్ బీపీ తెప్పించేస్తుంది. ఒక పక్క ఏళ్ళు తెగిపోయింటే ఇతని అంతా మన మంచిగా అంటాడు. ఎవరు మంచిది, అతనికి మంచి అయిందా? సరే
వీడిని ఫస్ట్ ఎత్తి లోపలేయండి నన్ను, నా బాధ ఏదో నేను పడుతుంటే వీడు. కానీ వాళ్ళు మిగతా వాళ్ళంతా వస్తారు, వేలు తెగిపోయిందంటే అన్నీ చూస్తారు. చూసిన తర్వాత కట్టుకడతారు, ఆ రాజుని అట్లా ఎత్తి బెడ్ మీద వేస్తారు. రెస్ట్. కొద్ది కాలం గడుస్తుంది. రాజుకి ఒక పట్టు మిగిలిపోతుంది. నేను వేటకు పోవాలనుకున్నాను, పోలేదు. ఒక రాజు మాట ఇచ్చిన తర్వాత తప్పకూడదు, వేటకు పోవాలంటే పోవాలా, ఆ పట్టు జరిగిపోయింది, వేటకు పోయిసి తీయాల్సింది అంటారా. ఎందుకులే బాబు, రెస్ట్లో ఉన్నావు కదా, లేదు లేదు వేటకు పోవాలని. నేను సరే నీ ఇష్టం, అందరు మళ్ళీ రెడీ చేస్తారు. అట్లా వేటకు పోతాడు. వేటకు పోయి ఒకసారి ఏమవుతుంది, ఎప్పుడైతే డీప్ ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతారో విపరీతమైన వర్షం మొదలైపోతుంది. బాగా చూడండి, అడవి మామూలు టైంలో ఒక రకంగా కనిపిస్తుంది, వర్షం వచ్చినప్పుడు ఒక రకంగా కనిపిస్తుంది. చాలా కన్ఫ్యూజ్ అయిపోతాడు మనిషి. అక్కడికి పోయిన తర్వాత ఆ గుర్రం పట్టుతప్పి ఏ పక్క ఆ పక్క కొండలోకి పరిగెత్తడం మొదలు పెడుతుంది. ఒక పక్క సైన్యం, ఒక పక్క రాజు అయిపోతాడు. చివరి ఆఖరికి ఆ గుర్రం నుంచి కిందకి దూకేసి ఆయన ఒక కొండ చాటున కూర్చుంటాడు. అక్కడ కూర్చొని చూసుకుంటాడు, అది ఏం ప్రాంతమో కూడా అర్థం కాదని. అలాగలా వెతుక్కుంటూ ఏ సైనికుడన్నా తారసపడతాడేమో అని ఆయన అడుక్కుంటూ ముందుకు పోయేటప్పుడు ఒక మన జుంబారే బ్యాచ్ అడవి మనుషులు పట్టుకుంటారు. వాళ్ళు వస్తారు, ఈడే వెరైటీ ఉన్నాడు, బాగానే ఉన్నాడని అందరు తీసుకొని ఈ పొద్దుకి నంచుకునేకి ఆహారం దొరికిందని చెప్పేసి వాళ్ళ నరమాంస భక్తులు వాడు తీసుకొని పోయి అట్లే ఎత్తుకొని పోయి రాజుని వాళ్ళ గుడెం నాయకుడి కానీ నిలబెడతారు. రాజు అంటాడు, నేనే రాజు అంటే వీడెవడరా, వీడు నాకంటే ఎత్తులో కూర్చున్నాడు, నేనెవరో తెలుసా అంటాడు. అప్పుడు ఉండేవాళ్ళు అంటారు, వీడు మా రాజు, నువ్వు మీకు రాయండి ఏంటో మాకు సంబంధం లేదు దీన్ని, ఇప్పుడు నన్ను ఏం చేస్తారు. బాగా పూజ, బట్టలు గిట్టలు అన్నీ స్నానం చేయించి, మంగళ స్నానాలు చేయించి, బొట్టు గిట్టు పెట్టి చివరి ఆఖరికి తలకాయలు చెప్తామంటాడు. ఒరేవరే ఇదేం ఆచారంలో దొరికిన వాళ్ళు చంపేస్తున్నారా మీరు అంటే, లేదు మా సైడ్ ఇంతే, మా జాతి కాకుండా ఎవడు వచ్చినా మేము నంచుకోవాల్సిందే అది, ఇదేం ఆచారంరా మీరు. సరే ఆయన ఏం చేస్తారు, వాని మాటను ఎవరు వినరిక టక బట్టలన్నీ పెరికేస్తారు, బల్యాలతో పెరికేసి స్నానాలు చేపించేసి బాగా మంచి పసుపు కుంకుమ పెట్టేసి ఆయనకి అన్నీ అవేమంటారు చూడు, ఆకులు అలములు అన్నీ చుట్టేస్తారు. బలి ఇవ్వడానికి చాలా పవిత్రంగా ఉండాలని బలిపీఠం దగ్గరికి తీసుకొని వస్తారు. బలిపీఠం దగ్గరికి తీసుకొని వచ్చి పెడతారు, నెత్తి పెట్టి అమ్మవారికి చూపించి ఒక కేట వేయాలి. ఇంకా అతను ఇంతలా ఉంటాడు, ఆయన గొడ్డలు పట్టుకొని వస్తాడు. అతను ఆయన నాయకుడు కానీ అంటాడు. కానీ దాంట్లో ఒక ముసలివాడు ఉంటాడు. ఉండు బలి ఇచ్చే ముందు మనం చూడాలా, మళ్ళీ లోపభూయిష్టమైన దాన్ని ఇప్పుడు కోడిని బలి ఇచ్చేటప్పుడు మనం చూస్తామా లేదా, దానికి రోగం ఉందా లేదా అని ఇస్తారా లేదా, ఎల్లమ్మ కొండకి ఇస్తారు కదా అందరి మీద. రోగం ఉండేది ఇవ్వకూడదు, అది లేనిది ఇంకా కష్టం తెస్తుంది అది. అలాగా ఈయన కూడా చూడండి, బలి లేదని లోపం ఉందా అంటే మన అతనికి ఇదే ఉండేలేదు కదా. చూస్తారు, అరే స్వామి ఇతనికి లేదు ఇది, ఆపేసేయండి, ఇట్లాంటి బలి చెల్లలేదు, వాడిని యాడ్ నుంచి తెచ్చినారో ఇదే ఆకులతో ఆడ పారేయండి, తీసుకొని పోయి అందరూ మోసుకొని పోయి ఆడ పారేసి పోరా నువ్వు. ఈయన ఆ పాపం ఆకుల్ని చుట్టుకుంటూ అవతల చూసుకుంటే చివరి ఆఖరికి ఎట్లో ఒక దగ్గర ఒక సైనికుడు కనిపిస్తాడు. ఫస్ట్ ఆ సైనికుడు బట్టలు గుంజుకొని రాజు వేసుకొని రాజుని పాపం ఆ సైనికుడు జోపానం చేసుకొని రాజ్యాన్ని తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు అనిపిస్తుంది, ఒరే నిజంగా కదా మంత్రి, ఏమన్నా జరిగినాయి అంతా మన మంచికి అంటుండే, నాకు ఏళ్ళు తగినప్పుడు ఏదో కోపంతో మంత్రిని ఒక మాట అన్నాను కానీ వాడు చెప్పింది నిజమేరా, వాడిని శిక్షించకూడదు, తీసుకురండి అంటే రాజు మళ్ళీ మంత్రి వస్తాడు. మళ్ళీ సంతోషంగా నిలబడి, ఆయన జైల్లో ఉన్నానన్న ఫీలింగ్ కూడా ఉండదు. ఆయన ఎంత మంచి అయితే ప్రకాష్ రాజు ఉన్నట్లు సీతమ్మ అన్నిటికీ నవ్వుతుంటాడు పాపం. అలాగా నవ్వుకుంటూ వస్తాడు. ఏమయ్యా నువ్వు చెప్పింది నిజమయ్యా, ఏం జరిగినా అంతా మన మంచికే. అప్పుడు అంటాడు, అంతా మన మంచికే అంటాడు. ఇదే మాట నేను కూడా చెప్పింది. అప్పుడు ఆయన్ని తీసుకొని పోయి మళ్ళీ ఆయన సీట్లో కూర్చోబెట్టి, నన్ను క్షమించండి, మిమ్మల్ని ఇంత పెద్ద అనుభవస్తుని తీసుకెళ్ళి జైల్లో కూర్చోబెట్టినాను 2 రోజులు, నన్ను మన్నించండి అని చెప్పేస్తాను. చెప్పిన తర్వాత, ప్రభు నేను ఒక మాట చెప్పొచ్చా? తప్పకుండా చెప్పండి అని. ఇప్పుడు ఏదైతే జరిగిందో మిమ్మల్ని కొండ జాతిలో పోయి ఆకులు చుట్టి పారేసినారు కదా, అది కూడా మంచికే అంటాడు. ఏమయ్యా మళ్ళీ ఏదో కొత్త కాంట్రవర్సీ చేస్తున్నావు నువ్వు అని. లేదు ప్రభు, అది కూడా మన మంచికే. అది ఎలాగా? ఒకవేళ నేను మీరు కొట్లాడుకోకున్నట్లు ఉంటే నన్ను నువ్వు జైల్లోకి వేసేవాడివి కాదు, నీతో పాటు నేను నీ అంటే ఉండేవాడిని. ఎప్పుడు నీ గుర్రంతో పాటు నేను పరిగెత్తుంటే వాళ్ళు జుంబారే బ్యాచ్ నిన్ను వదిలేసి నన్ను పట్టుకుంటుంటే నాకు అన్ని చక్కగా ఉన్నాయి కదా, నన్ను లేపిస్తుంది. అందుకు అది కూడా ఒకంతకు మంచికే అయింది ప్రభు. అందుకే ఏది జరిగినా మన మంచికే అనుకుంటూ పోయినామనుకోండి, జీవితంలో ప్రాబ్లం ఉండేలేదని ఆ ప్రభువుకి ఇంకొకసారి వివరణ ఇస్తాడు. ఇక టైం ఓకే, ఒక జోక్ చెప్పచ్చు. కఠినాత్మలు ఉన్నారు.
ఒక వింత రోగం వస్తుంది. ఈ రోగం ఏమంటే ఆయనకు రోజు మంచం మీద పడుకుంటే కింద ఎవరో ఉన్నారు అనిపిస్తుంటుంది అతనికి. ఒక రోజు అయిపోతుంది, రెండో రోజు అయిపోతుంది, వీనికి మెల్లిగా భయంగా మారిపోతుంది. వీడి రూమ్లో ఒకటే పడుకోవాలి రాత్రి అయితే. వీడమ్మ ఇదేం రోజు రోజుకి దయ్యం నిజంగా ఉందా, మళ్ళీ నాకు అట్లా అనిపిస్తుందా, ఒక సైకియాట్రిస్ట్ని కలుద్దాం. ఫస్ట్ భూత వైద్యుడి దగ్గరికి పోదామంటే వాళ్ళ ఫ్రెండ్ తిడతాడు, రే నువ్వు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ రా, ఇట్లాంటివన్నీ నమ్ముతావా, సైకియాట్రిస్ట్తో పోరా, వాడు అన్నీ చెప్తాడు అని పోయి సైకియాట్రిస్ట్తో పోతాడు. వాని టోకన్ అమౌంట్ 2,000 రూపాయలు ఉంటుంది పాపం. 2,000 కట్టి కూర్చుంటాడు ఒక పక్క చైర్లో. కొద్దిసేపటికి సైకియాట్రిస్ట్ ఇస్తాడు. సైకియాట్రిస్ట్ వచ్చి మీరు తీసుకొని పోయి రూమ్లో కూర్చోబెట్టి ఒక 10 నిమిషాలు మీరు ప్రశాంతంగా రిలాక్స్ అయిపోండి, నేను 10 నిమిషాల తర్వాత వస్తాను, ఈ గదికి మీరు అలవాటు కావాలా, అలవాటు అయితేనే నేను మీకు ట్రీట్మెంట్ ఇవ్వగలను. ఆయన అలాగే చూస్తాడు, మంచి సోఫా, మంచి సుగంధం, ఏసీ అంతా ఉంటుంది. అలాగా చూస్తూ కళ్ళు మూస్తాడు, బాగా మంచి నిద్రలోకి జారుకుంటాడు. ఈయనకు మరీ సుఖం ఎక్కువైపోయిందని డాక్టర్ వచ్చి లేపుతాడు. అరే నాయనా లే 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 చేస్తాడు. నీ ప్రాబ్లం చెప్పు, ఇప్పుడు నేను నీకు ఫ్రెండ్ లాగా అనిపిస్తున్నానంటే అనిపిస్తున్నారు సార్, ఇప్పుడు బాగుంది అంతా, చెప్పు నీ సమస్య ఏమి. సార్ రోజు నేను మంచం మీద పడుకుంటాను కదా, నా మంచం కింద ఎవరో ఉన్నట్లు అనిపిస్తారు సార్. ఎప్పటి నుంచి ఇట్లా సార్? దాదాపు 15 రోజులైంది. చాలా లేట్ చేసినావు నువ్వు వచ్చేది అంటాడు. చాలా లేట్. నీకు ఫస్ట్ డే కనిపించినప్పుడే 2వ రోజు వచ్చేసాను నా దగ్గర. నాకేం తెలుసు సార్, 2 రోజులు 3 రోజులు చెక్ చేసుకొని వద్దాం అంటున్నాను. అదే తప్పు చేసినా 15 రోజులు అంటే చాలా ఘోరమైన విషయం. సరే ఒక పని చేద్దాము, ఈ 3 రోజులు మందులు రాసిస్తాను, 3 రోజుల తర్వాత మళ్ళీ నువ్వు నా దగ్గరికి రా, అప్పుడు చూస్తాను, తగ్గింది అంటే పర్వాలేదు, లేదంటే దీనికి మళ్ళీ సంక్లిష్టమైన ఒక విధానం ఉంది, దాంట్లో పోవాల్సి వస్తుంది. వీనికి లేని అనుమానం వచ్చేస్తుంది, ఈడేం డాక్టర్ భయం అయ్యేలా చెప్తున్నాడని చెప్పేసి 3 రోజులు పాపం సిన్సియర్గా మందులు టైం చూసుకొని వేసుకొని 3 రోజుల తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి పోతాను. సార్ అంటాడు, ఏమి కళ్ళలు మళ్ళీ వస్తున్నాయి సార్, ఇంతకుముందు మంచంకి ఎనకలు కనిపించేది సార్, ఇప్పుడు ముందు వచ్చినట్లు అనిపిస్తుంది. ఎవరెవరే నీకు ముదిరిపోయినట్లుందిరా రోగము, ఒక పని చేద్దాము, నువ్వు ఇట్లేడిసి చచ్చిపోతావు గుండె పగిలి, నీకు ఏదో ఒకటి చేయాలి ఇమ్మీడియట్గా. సార్ ఏదో ఒకటి చేయండి సార్, నాకు మంచి ఉద్యోగం ఉంది, నాకు ఇంకా పెళ్లి కాలేదు, ఏం లేదు, జీవితం చూడలేదు, నేనున్నాను కదా, అదే పనికే నేను ధైర్యం ఇస్తాడు. మళ్ళీ ఈసారి మళ్ళీ 3 రోజులకి ఇస్తా, ఇప్పటికీ నాకు కాలేదనుకో ఇక నేను లాంగ్ టైం ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. సరే సార్ ఏమవుతుందో అది చేయండి. మళ్ళీ 3 రోజులకి ముందు మళ్ళీ ఇదే కథ, మళ్ళీ ఇంకా కొంచెం దగ్గరికి వచ్చినట్లు అనిపిస్తున్నాను. సార్ మీరేమో చంపేసేటట్లు ఉన్నారు సార్, మీరు చెప్పే లోపల అది గొంతు వచ్చి పట్టుకుంటుందేమో, రోజుకి దగ్గరికి వస్తుంది, మీరు చూస్తే నిదానం చేస్తున్నారు, మీ చేత అవుతుందా కాదు చెప్పండి, నేను ఇంకో డాక్టర్ దగ్గరికి పోతాను, అది కూడా ట్రీట్మెంట్లో భాగమయ్యా, ఇది నిజంగా ఉంది, ఇన్ని రోజులు నీ భ్రమలో ఉంది అనుకుంటున్నాను, కానీ దీన్ని ఏదో ఒకటి చేయాలని, నువ్వు మెంటల్గా స్ట్రాంగ్ అయిపోతే ఇటువంటివి నువ్వు కనపడవు, ఇప్పుడు ఒక పని చేద్దాం, కానీ ఈ ట్రీట్మెంట్ చాలా లెంతీ ప్రాసెస్, 1 వారంలో 2 సార్లు రావాలి, ఒక్కసారి 4,500 బిల్ అవుతుంది, 2 సార్లు అంటే 9,000 1 వారానికి, అలాగా 16 వారాలు రావాలి. అతనేం నో చిన్న తెలియదు మళ్ళీ 16 వారాలు నో. ఆయన సైకియాట్రిస్ట్కి మంచి గిరాకీ, సాఫ్ట్వేర్ ఐటీ, మంచి జీతం, వీడు దొరికితే ఏదో ఇంట్లో ముచ్చట్లు తీర్చుకోవచ్చు అని ఆయన పరిస్థితి. అలాగేం చేస్తాడు, ఈయనకి 16 వారాలు అంటే సార్ ఏమైనా చేయండి, ఫస్ట్ నాకు తగ్గాల. సరే అట్లయితే ఒక పని చేయండి, రేపు లేక మర్నాడు వచ్చేసి స్టార్ట్ చేద్దాము, అడ్వాన్స్ పేమెంట్ మీరు వచ్చిన వెంటనే కట్టేసి నాకు ఫోన్ చేయండి, నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను. సరే 2 రోజులు అయిన తర్వాత డాక్టరు చాలా పేషెంట్ని వెయిట్ చేసుకుంటూ కూర్చుంటాడు, ఇది ఈ రోజు నుంచి నా పంట పండుతుంది అని. ఆయన పేషెంట్ రాడు, మళ్ళీ పోతాడు, కౌంటర్లో అడుగుతాడు, ఇట్లా పలానా పేషెంట్ వచ్చినాడు, లేదు సార్ రాలేదు. సరే కాంటాక్ట్ నెంబర్ ఏముందా, తీసుకున్నాం సార్, రిసీవ్ చేసుకోవట్లేదు ఆయన. సరే 2 రోజులు 3 రోజులు చూస్తాడు, సరే వదిలేసేవాడు, ఖర్చుకు భయపడినట్లున్నాడు. సరే అని కొద్ది రోజుల తర్వాత ఇలా మార్కెట్కి పోతుంటాడు ఈయన డాక్టరు, ఎదురుగా ఆయన బ్యాగులు మోసుకొని వస్తుంటాడు. నువ్వు నా దగ్గరకు వచ్చిన పేషెంటే కదా, ఆ బ్యాగులు పెట్టేసి, నమస్తే సార్, అవును సార్ నేనే సార్, ఏమన్నీ సరుకులు దండి మోస్తున్నావంటే, లేదు సార్ ఇంటికి పంపించే ఉన్నాయి అందుకే తీసుకుంటున్నాను. అవునయ్యా నువ్వేమి పట్టకుండా అట్లే వెళ్ళిపోయినావు, నువ్వు అసలు ఒక మాటనే చెప్పాలి కదా, నాకు పోతున్నాను, బాగుందో తక్కువైందో ఏదో ఒకటి చెప్పాలి కదా నాకు. లేదు సార్ తగ్గిపోయింది నాకే. అట్లా తగ్గింది అని. లేదు సార్ తగ్గింది, ఇట్లే మీకు చెప్పిన బాధే నా ఫ్రెండ్కి చెప్తున్న, రాత్రి సిట్టింగ్లో కూర్చున్నప్పుడు వాడు ఒకటే చెప్పా, నేను చెప్పినట్టు ఒక మాట విను, డాక్టర్ అవసరం లేదు, దయ్యం జీవితంలో నీ దగ్గరికి రాదు అని. అప్పటి నుంచి రావడం చేస్తారు దయ్యం. ఒరే బాబు ఏం చేసినట్టు చెప్పరా, నేను కూడా ఇంకొకరికి చెప్తానంటే, సార్ వాడు ఒకటే చెప్పా, నువ్వు మంచం మీద పండుకుంటే కదా కిందికి వస్తుండేది, చాపేసుకొని పండుకే దయ్యం రాదని. ఇది
దీన్ని లౌక్యం అంటారు. దీన్ని అంటే కష్టం వచ్చినప్పుడు మనిషి మరీ తీవ్రంగా ఆలోచన చేయకోకున్నట్ల సింపుల్గా కూడా ఆలోచన చేయొచ్చు అని ఈ ఉదాహరణ చెప్తుందని చెప్తూ మళ్ళీ ఉంచి రేపు కలుస్తాము.